కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే చిత్తశుద్ధే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో, కోర్టు కేసుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్ మోసాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్డులను ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి చేరే విధంగా కార్యకర్తలు, నాయకులు చూడాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బాకీ కార్డు క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది. మరి వడ్డూల ఎల్లారెడ్డి గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఇంటింటికి తిరుగుతూ గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజలకు చెందేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలన్నీ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. నువ్వు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చినావో, ఏది రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తా అన్నావు, అది ఏమైంది అని అడుగుతా ఉన్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అయింది, మరి ఇంతవరకు పెన్షనే లేదు. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, ఇప్పుడైతే ఒక్కరికి వస్తున్నది, నేను అవ్వకిస్తా తాతకిస్తా అని అది కూడా అబద్ధం చెప్పినా, మరి ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నావు, ఏది డిసెంబర్ 9 నుంచి అన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇవన్నీ గుర్తు. ప్రతి విద్యార్థిని చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పినావు, ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలే. ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి మరి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉన్నది. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా రెడీ అయిన ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా పోటీ చేద్దామని. మరి ప్రభుత్వం ఏమో ప్రజలతోటి చెలగాటం ఆడుతుంది. అంటే తెలంగాణ ప్రజలతోటి ఆ జీవో చెల్లదు అని మేము మొదటి రోజు